బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పత్రిజీతో ప్రతి ఒక్కరికి ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు ఉంటాయి. సో వాటి గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు బళ్ళారి నుండి పద్మలత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం. ముందుగా నా గురువులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటున్నాను. నాకు ధ్యాన పరిచయం నా భర్త ద్వారా జరిగింది. నా భర్త 2008 ఆగస్ట్లో మాకు ఎంగేజ్మెంట్ జరగడం అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత అందరూ ఏమి మొబైల్స్ అవి ఇవి గిఫ్ట్ ఇస్తారు, కానీ మా వారు నాకు పిరమిడ్ వ్యాలీ నుంచి వచ్చిన బ్రౌచర్స్ గిఫ్ట్గా ఇచ్చారు. ఓకే. ఆ బ్రౌచర్స్ను చదువుతూ ఉంటే నాకు ఏదో అది తెలియని ఆనందం చాలా కలిగింది. ఓకే. అక్కడ దాంట్లో రమణ మహర్షులు ఏం చెప్పారు, అనిబిసెంట్ ఏం చేశారు, వాళ్ళ ముఖ చిత్రాలు, దాని పక్కన మరి సస్యాహారం గురించి, తర్వాత ఈ శాకాహారం మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గురించి అలా అంతా ఉంది. దాన్ని చదువుతా ఉంటేనే నాకు చాలా చాలా ఆనందం కలిగింది. తర్వాత నిజం చెప్తున్నాను నేను, తర్వాత కొన్ని రోజుల తర్వాత మరి నాకు వాళ్ళు మొబైల్ గిఫ్ట్గా ఇచ్చారు. కానీ బ్రౌచర్స్ చదివినప్పుడు కలిగినటువంటి ఆనందం చాలా అమిత ఆనందం. ఇందులో ఏదో ఉంది, ఏదో ఆకర్షిస్తూ ఉంది నన్ను. అన్ని రోజుల నుంచి సస్యాహారిగానే, ముందుగానే సస్యాహారిగా ఉన్నాను. అయినా సస్యాహారం మహత్వం గురించి అందరికీ చెప్తున్న గురువు గురించి నాకు పరిచయం చేయడం, పిరమిడ్ గురించి పరిచయం చేయడం, అలా నా భర్త ద్వారా నేను ధ్యానానికి వచ్చాను. నవంబర్లో మా మ్యారేజ్ అయింది. నవంబర్లో మా మ్యారేజ్ అయిన వెంటనే మేము ఫస్ట్ నేషనల్ గ్రౌండ్స్లో ధ్యాన మహాయజ్ఞానికి వచ్చాము. ఓకే. సో నిజంగా మీరు చాలా లక్కీ మేడం. మామూలుగా అయితే అందరూ లైఫ్ పార్ట్నర్ వెజిటేరియన్ కావాలి, మెడిటేటర్ కావాలని వెతుక్కుంటారు, కానీ ఆటోమేటిక్గా మీరు వెతుక్కోకుండానే మీకు వచ్చేసారనమాట. సో మంచి, అంటే చూడండి, గిఫ్ట్ కూడా మీకు బ్రోచర్ వచ్చింది. సో మీరు అలా వెళ్ళారు కదా మేడం, అప్పుడు అక్కడ మీరు పత్రి సార్ని చూసారా? చూసినప్పుడు ఏమనిపించింది అసలు? పత్రి సార్ని చూశాను. చాలా ఆ నేషనల్ గ్రౌండ్స్లో వెళ్ళాను కదండి మేడం, అక్కడ ఫస్ట్ నాకు చాలా అంటే చాలా బ్లిస్ కలిగింది. అంటే పైమా ఆఫీస్ అంట, అందరూ స్టాల్స్ వేస్తారు, పిరమిడ్స్ అంట, పత్రి సార్ మరి మ్యూజిక్ మెడిటేషన్ పొద్దున్నే 5 గంటల నుంచి 7 గంటల వరకు, మరి అందరికి కాఫీలు, టిఫిన్స్ అన్ని. ఇంత ఈ బెంగళూరు సిటీలో ఇంత అరేంజ్మెంట్స్ చేసి ధ్యానం చెప్పడం, అది ఫ్రీగా. నాకు కొంచెం సేపు డౌట్ అనిపించింది, ఏదో గురువులు ఏదో చెప్తున్నారు, వీళ్ళు నిజమో కాదో అని కొంచెం డౌట్ అనిపించింది. అయినప్పటికీ కూడా మా వారు నమ్మారు కదా, సో ఆయన ఇంకా 1 month జర్నీ ఆయనతో పాటు నాకు, అంతే. సో సరే అని చెప్పి ఒప్పుకున్నాను. చూసాను గురువు గారిని, చూసినప్పుడు చాలా ఆకర్షణ. తర్వాత అక్కడ ఒక స్ట్రక్చర్ పిరమిడ్ పెట్టారు మేడం, అంటే ఇలా కట్టాలి పిరమిడ్ అని చెప్పేసి పెట్టారు. పెట్టిన వెంటనే పొద్దున్న అక్కడ ధ్యానం చేయించారు, అదంతా ఓకే. ఆ స్ట్రక్చర్ పిరమిడ్ లో అక్కడ నుంచి ఎనర్జీ వస్తుందంటే అందరు వెళ్ళి దాంట్లో కూర్చున్నారు. నాకు అప్పుడు అనిపించింది, అందరూ వెళ్ళి ఒకరిపైన ఒకరు కూర్చుని, నేను వెళ్ళి చూసాను లోపలికి. నాకు ఊపిరి కూడా ఆడలేకపోయింది. ఏంది పిరమిడ్, ఏంది ధ్యానం, సార్ ఏదో చెప్పారంట, వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు, ఏదో అంటే నమ్మనట్టుగా ఫస్ట్ అనిపించింది. కాకపోతే లోపల ఏం చెప్తుంది, కరెక్ట్ పాత్ అని చెప్తుంది, మంచి గురువు నీ దగ్గరకు నువ్వు వెళ్ళావు అని చెప్తుంది. అయినా ఏదో లాజికల్ మైండ్ ఏదో డబ్బు కోసం ఏదో చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. ఓకే. సో మరి ఎప్పుడు మీకు ఆ నమ్మకం అంతా, ఆ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు మీకు కరెక్ట్గా కాన్ఫిడెన్స్ కుదిరింది? మీరు ఎన్ని గంటలు సాధన చేసేవాళ్ళు? మళ్ళీ పత్రి సార్ని నెక్స్ట్ టైం ఎక్కడ కలిశారు? మేడం నేను తర్వాత అక్కడ అయిపోయిందా, నేషనల్ గ్రౌండ్స్లో అయిపోయింది. తర్వాత ఇంకా మేము బళ్ళారికి రావడం, బళ్ళారిలో పిరమిడ్స్, మళ్ళీ మా ఆయన సత్సంగాలకు తీసుకెళ్ళేవారు. తర్వాత గురూజీ స్పీచెస్ అన్నీ వినిపించేవాళ్ళు నాకు. మా గురువుగారు ఇలా చెప్పారు, స్పిరిచువల్ ఇండియా, ధ్యాన కస్తూరి, ధ్యానాంధ్రప్రదేశ్, అప్పుడు ఆ బుక్స్ అన్నీ ఇంట్లో ఉండేవి. అవన్నీ చదువుతూ వస్తా ఉంటే నాకు ఓకే, ఏదో గ్రేట్ వర్క్ చేస్తున్నారు అనే విశ్వాసం వచ్చింది. తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత అంటూ ఇంకా చాలా నమ్మకం కలిగింది. అంటే
నే నాకంటే మా భర్త చాలా బాగా ధ్యానం చేసేవారు అప్పుడు. ఓకే. నేను కొంచెమే చేసేదాన్ని నమ్మనట్టుగా. హ్మ్. తర్వాత డెలివరీ టైంలో కొంచెం ఇది కావడం వల్ల అంటే కొంచెం టాబ్లెట్స్ తీసుకోకుండా డెలివరీ కావాలా, ఎటువంటి మెడిసిన్ లేకుండా అనేది కాన్సెప్ట్. హ్మ్. ఎందుకంటే నో మెడిసిన్, నో డాక్టర్ కాన్సెప్ట్ మా వారిది. హ్మ్. కొత్తగా పెళ్ళాం కాబట్టి ఇంకా అది మీరు కావాలా. కూడా ఫాలో కావాలి. కావాలా. ఓకే. అట్లనే ఫాలో అప్ అయితూ వచ్చాం. మాకు అద్భుతంగా నార్మల్ డెలివరీ ఒక బాబు జన్మనిచ్చాను మేడం. ఓకే. ఇలా అప్పుడు ఇంకా నాకు విశ్వాసం కలిగింది. ఓకే. అసలంటే ఒక్క మెడిసిన్ గూడా వాడకుండా మీరు మేడం. బేబీని తీసుకొచ్చారు యెస్ భూమి మ్యామ్. మీదకి. యెస్ మ్యామ్. యెస్. వండర్‌ఫుల్. హ్మ్. అలా నాకు జర్నీ పత్రి గారితో. ఆయన అప్పుడు ఆ పుస్తకాలు చదువుతూ ఉండడం, మరి ఇది కొన్ని పాటలు ధ్యానము చేద్దాము అండిరా అన్నలారా కొన్ని పాటలు ఆయన గాత్రం స్పెషల్లీ ఆయన ఫ్లూటు ప్రాంగణంలో కూర్చున్నప్పుడు ఆ తబలా అవన్నీ నాకు చాలా, చాలా అంటే చాలా ఆనందాన్నిచ్చేవి. హ్మ్. ఇన్ని మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ పెట్టి ధ్యానానికి కూర్చోబెడుతున్నారు కదా! అవి ఉంటంటే నాకే ఆ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్‌కి ఏదో సంబంధం ఉందేమో, హ్మ్. నేనేదో కొత్త ప్రపంచానికి వస్తున్నానేమో అన్న ఇంకా అనుభూతి కలిగేది. హ్మ్. తర్వాత బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్‌కి రావడం, మరీ ప్రాంగణాన్నంతా చూడడం, అలాగే బాగా గురువుగారితో కనెక్ట్ అయితూ వచ్చాను మేడం హ్మ్. నేను. సో, మరి మీరు అంటే పత్రి సార్ నుండి ఏదైనా మెసేజ్ తీసుకోవడం డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్‌గా గాని ఎప్పుడైనా జరిగిందా మేడం? 100% హ్మ్. మేడం. డైరెక్ట్‌గా ఒకసారి, హ్మ్. డైరెక్ట్‌గా ఒకసారి ఎలా జరిగిందంటే పత్రి సార్ మా బళ్ళారికొచ్చారు మేడం. హ్మ్. బళ్ళారికొచ్చినప్పుడు ఎన్‌లైట్‌మెంట్ అవర్ సెషన్ జరుగుతా ఉంది. హ్మ్. ఆ ఎన్‌లైట్‌మెంట్ అవర్ సెషన్ పాకిస్తాన్ వాళ్ళతో జరుగుతా ఉంది మేడం. ఓకే. పౌర్ణమికి అప్పుడు ఒక 24 అవర్స్ సెషన్ మెడిటేషన్ కూర్చున్నాం మేము. హ్మ్. అక్కడ మాస్టర్స్ అందరూ కూర్చున్నాము. మేము ఆ మహానుభావాలు చెప్పాము. అంతలోపు ఎన్‌లైట్‌మెంట్ అవర్స్ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన వెంటనే పత్రి సారు పిలిచారు. ఈ గ్రేట్ మాస్టర్స్ ఆహ్, 24 అవర్స్ మెడిటేషన్ చేశారు ఇట్లా అని అంతా ఇంట్రడ్యూస్ చేశారు మేడం. హ్మ్. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత, అది అయిన తర్వాత మరి పత్రి గారికి కూర్చున్నారు. కాళ్ళు మనం ఒత్తుతాం హ్మ్. కదా మేడం సేవ హ్మ్. చేయడానికి హ్మ్. గురువుగారికని. నేను ప్రెస్ చేస్తూ ఉన్నాను. ప్రెస్ చేస్తూ ఉంటే నాకేమనిపించింది, ప్రెస్ చేయడం కాదు నేను ఇలా ఇలా కొట్టాలా హ్మ్. అని అనిపిచ్చింది. హ్మ్. మళ్ళీ ఇమ్మీడియేట్ ఏం ఆలోచన వచ్చింది నాకు. నేనలా అందరూ ఊరికే ఇట్లా అంటున్నారు. నేనొకటి ఇలా అంటే ఏమనుకుంటారో ఏమో హ్మ్. అనే మొహమాటం హ్మ్. వచ్చేసింది నాకు. సరే అని నేను నాలోనే ఆపుకొని నేను ఊరినే ప్రెస్ చేస్తూ ఉన్నాను. తర్వాత సారు ప్రెస్ చేస్తుంటే ఇలా చూసి అన్నారు. హ్మ్. ఆ! ఆ! డూ లైక్ దిస్ అన్నారు. ఓకే. అలా అన్న వెంటనే నాకు అంటే నా ఆలోచన ఈయనకి తెలిసిపోయింది. తెలిసిపోయింది అనుకోని కొట్టాను మేడం. హ్మ్. అది అయిన తర్వాత నాకి అప్పుడే మళ్ళీ నేను శూన్యంలోనే ఉండాలా గురువుగారితో. హ్మ్. శూన్యంలోనే ఉండాలా అని. అలా ఆయనతో అదొక ఇన్సిడెంట్. మరి ఇంకొక ఇన్సిడెంటు చాలా మిరాకిల్ ఇన్సిడెంట్. నేను యాక్చువల్లీ స్వర్ణామృతంలో మేడంతో చెప్పాలనుకున్నానిది. హ్మ్. కానీ కాలేదు. ఇప్పుడు చెప్తాను మేడం నిజంగంటే. ఒకరోజు మేము ఇదే కడతాల్ ధ్యాన మహాయజ్ఞానికొచ్చినప్పుడు పత్రి సార్‌ని మీట్ అవ్వాలని సార్ ఉండే ప్లేస్ దగ్గరికెళ్ళాం. హ్మ్. అక్కడ మేడము సార్ అలసిపోయారు. ఎవ్వరిని అలో చేయొద్దని స్ట్రిక్ట్‌గా ఆర్డర్స్ ఇచ్చారు. హ్మ్. అయినా సారు పోయారు. రూమ్‌లో కొద్దిసేపు పడుకున్నారు. అక్కడికే వెళ్ళిపోయారు మాస్టర్స్ అందరూ. హ్మ్. అక్కడికెళ్ళిన వెంటనే ఇంక సార్‌కి గూడా రెస్ట్ తీసుకోవాలని లేదు. అందరిని కలవాలని ఉంది. ఇంగ ఆయన మేడం ఎవరిని అలో చేయలేదు. అయినా కొందరు అట్లే వెళ్ళామా, అందుకే సారే బయటకొచ్చారు. హ్మ్. సార్ బయటకొచ్చారు. ఇక్కడ ఇది ఉంటుంది కదా! దానిపైన కూర్చున్నారు. కూర్చున్న వెంటనే అక్కడ మేమున్నాము. ఇట్లా చూసి, "ఓయ్! ఏంటి విశేషాలు?" హ్మ్. అన్నారు. నేనేమన్నాను, అక్కడ చూడండి నేను ఎంత ఇది ఉన్నా గూడా నా మైండ్ వర్క్ చేయలేదు. సరే ఏముంది సార్ మీరే చెప్పాలి అన్నాను. హ్మ్. అన్న వెంటనే మేడం గారు నాకు ఇంగ తీసుకున్నారు క్లాసు. "ఏంటి చెప్పాలమ్మా నీకు? ఆ!" అని జెప్పేసి అందరు నన్ను అరిచేశారు. హ్మ్. అలా అరిచిన వెంటనే నాకి భయమేసేసింది. ఎక్కడ మేడం కొడతారో మరి ఇంతమందిలో నాకు ఇదవుతుందే అని భయంతో పక్కకొచ్చేసి ఎళ్ళిపోయేసానింక. వెళ్ళిపోయిన వెంటనే పోయినాము. అవమానం కదా! అందరి ముందర ఇలా అనిపించుకున్నాను అని కొంచెం ఏదో గిల్ట్ అనిపించింది. ఓకే. అది ఓకే. ఇంక పడుకున్నాం అట్లనే. పడుకున్నాము తెల్లవారుజాము కాడ. ధ్యానంకి రావాలి కదా మేము అందరూ ఫ్యామిలీస్ వచ్చినాము. ఇలా పడుకున్నాం అందరూ. ప్రతిరోజు 4:30కంతా రెడీ అయ్యేవాళ్ళు. ఒక్కరు గూడా లేలేదు మేడం ఆ హ్మ్. రోజు. అందరూ పడుకున్నారు. అందరూ పడుకున్నారు. నేను గూడా డీప్‌గానే పడుకున్నాను. పడుకున్నాను మేడం. పడుకున్నప్పుడు
సార్ వచ్చి ఇట్లా చంపకు చల్లని కొట్టారు. కొట్టిన ఈయన తప్ప నన్ను కొట్టేశాడని సడన్గా లేచి ఇట్లా చూస్తాను మేడం. అందరూ పడుకున్నారు. నేను టైం ఎంత అయిందని చూస్తాను. కరెక్ట్ ఇంకా 5 గంటలకి ఒక 10 నిమిషాలు ఉంది అంతే. అరే ధ్యానంకి వెళ్ళకుండా అందరు ఇట్లా పడుకున్నామేంది అని అందరినీ లేపాను నేను. ఎవరు లేదు, మేము రామ్ ధ్యానం కన్నారు. సరే నాకేం ఈయన వచ్చి ఇలా కొట్టారు, ఏముందిలే సరే వెళ్దామని చెప్పేసి ఇమ్మీడియట్గా అట్లే వెళ్ళి బ్రష్ చేసి మొహం కడుక్కొని వెళ్ళాను మేడం. అంత లేట్గా వెళ్ళినా కూడా నాకు ఇక్కడ వెనకల సైడ్ నుంచి ఒక మాస్టర్ వెళ్ళండి స్టేజ్ మీద వెళ్ళండి అని నాకు అవకాశం ఇచ్చేసారు. పోయి సీదా స్టేజ్ మీద ధ్యానానికి కూర్చొనేసాను. కూర్చున్నాము, సంగీత ధ్యానం అయిపోయింది. సార్ది మెసేజ్ ఇంకా క్లోజ్ అయిపోయిన తర్వాత మెసేజ్ పెడతారు కదా, మెసేజ్ అక్కడే కూర్చున్నాను. సారు వెనకాలనే ఇట్లా సరే ఇప్పుడు ఈరోజు మనము ఒక ప్రశ్న, ఎవరైనా ఏంటి విశేషాలు అని అడిగితే ఏం చెప్పాలి? నేను వెనకలే ఉన్నాను కదా, ఇంకా భయం అయిపోయింది, ఎక్కడ నన్ను కొడతారో అని చెప్పేసి ఎవరు నాయన అని చెప్పేసి కొంచెం వెనక అనుకున్నాను. ఎవరైనా ఏంటి విశేషాలు అని అడిగినప్పుడు మీ ధ్యాన అనుభవాలు చెప్పాలి. ధర్మవరం మేడం ఉన్నారా ఇక్కడ అన్నారు. అప్పటికి ధర్మవరం మేడం కూడా ఒకసారి ఇలానే ఏంటి విశేషాలు మేడం అంటే, ఏముంది సార్ మీరే చెప్పాలంటే, సార్ పడా కొట్టేశారంట. అప్పుడు ఆమె కొన్ని రోజులు ధ్యానానికి రాకుండా వెళ్ళిపోయారంట. ఇది ఒక ఎక్స్పీరియన్స్ విన్నానా. అప్పుడు ఆయన అలా స్టేజ్ మీద అలా చెప్పిన వెంటనే నాకు అనిపించింది, ఓకే నాకు దీని గురించి అర్థం చేయించడానికి గురువు గారు నన్ను నిద్రలో కొట్టి లేపించి ఇక్కడ పిలిపించారు. ఇది ఇలా ఇండైరెక్ట్ గా నాకు జరిగిన అనుభవం. వండర్ఫుల్ మేడం. ఇది చాలా మందికి ఉపయోగపడే ఆన్సర్ కూడా మేడం. చాలా మంది పిరమిడ్ మాస్టర్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు మీలాగానే. మీది ఇప్పుడు మీ చెప్పడం వల్ల నేను విన్నాను, చాలా మందికి అనుభవం ఉంటుంది. సో చక్కటి క్లారిటీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అసలు ఏంటి సారు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మన నుండి, ఏంటి సంగతులు అన్నప్పుడు అందరికి అర్థమవుతుంది. బాగుంది మేడం. సో మరి ఇంకొకటి మేడం, ప్రతి ఒక్కరి జీవితంలో ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ధ్యానం చేస్తున్నా కూడా రావచ్చు. అలాంటి ఎప్పుడైనా మీకు ఛాలెంజెస్ వచ్చినప్పుడు మీ గురువు మీకు ఆ ఛాలెంజెస్ ని బయటపడడానికి మార్గం ఓపెన్ చేయడం జరిగిందా? 100% మేడం. ఇప్పుడు నియర్లీ 1.5 year అయింది మేడం. ఒక ఛాలెంజింగ్ టాస్క్ వచ్చింది మేడం. ఆ ఛాలెంజింగ్ టాస్క్ వచ్చినప్పుడు ఒక 2 months నేను కుగ్గిపోయాను. అంటే బయటకేమో బాగా కనిపిస్తున్నాను, లోపల చాలా అదే నేను ఇంత ధ్యాన ప్రచారం చేస్తున్నాను, ధ్యానం చెప్తున్నాను, సత్సంగాలు చేస్తున్నాను, మాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని చాలా క్వశ్చన్ మార్క్ వచ్చింది మేడం. అప్పుడు అయినా కూడా ధ్యానాన్ని వదల్లా. గురువు గారు ఉంటారు అని చెప్తున్నారు కదా, మరి పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ ఆ పుస్తకం చదువుతున్నాను, అప్పుడే కనెక్ట్ అయ్యారు. సో వీళ్ళందరినీ నాకు కనెక్ట్ చేశారు మేడం గురువు గారు. నిజంగంటే సరే ఎందుకు వచ్చింది ఈ సమస్య, ఎందుకు వచ్చింది మరి అలాంటి దాంట్లోనే నాకు నిజంగా మా గీతా మేడం గారు, బళ్ళారి గీతా మేడం గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, చూడు నీకు ఇలాంటి అవకాశం ఉంది, అందరికీ ధ్యానం చెప్పాలి, అంతా అకామిడేషన్స్ అంతా వాళ్ళే చూసుకుంటారు, నిన్ను ఫ్లైట్లో తీసుకొస్తారు వాళ్ళంతా, వెళ్దాం వస్తావా అన్నారు. మేడం నిజం చెప్పండి అంటే, నిజంగానే చెప్తున్నాను, నువ్వు ధ్యానం చెప్పించాలా వాళ్ళకు లాంగ్వేజెస్ తెలిసి ఉండాలి కాబట్టి, మీరు వృత్తిరీత్యా టీచర్గా ఉన్నారు కాబట్టి నిన్ను సెలెక్షన్ చేసుకోమని నాకు ఇన్నర్ వాయిస్ వచ్చింది, అందుకే నిన్ను సెలెక్షన్ చేసుకుంటున్నాను, వస్తావా నువ్వు అన్నారు. మేడం నిజంగానా అంటే, నిజంగానే చెప్తున్నాను అన్నారు. సరే అని సెలెక్షన్ అయింది మేడం. మేడం ఆ పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళేంత ఇది కూడా నాకు లేదు. ఏంది ధ్యానం ఇంత చేస్తాను, ఇది ఏంది ఈ పరిస్థితి వచ్చేసింది అనేది. మరి అక్కడికి వెళ్ళాను మేడం. ఆ ప్లేసెస్ అన్నీ తిరిగేస్తాం, కాశీ అవన్నీ, అందరికీ ధ్యానం చెప్తూ బాగా హ్యాపీగా బ్లిస్ ఫీల్ అయ్యాను. తర్వాత ఆయన ఈ ప్రశ్న ఉంది, ఎందుకు వచ్చింది? నేను ఒక చోట అడిగాను, అడిగాను, నేను నా కుటుంబం ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యంగాను, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయుష్తో ఉండాలని దీవించు మహాదేవ, నాకు ఇష్టదైవం నా పరమశివుడు, ఇలా కోరుకోవడం చాలా ఎంటీ మైండ్లో కోరుకున్నాను. ఒకరోజు ధ్యానానికి కూర్చున్నాను, ఎందుకు వచ్చింది, పత్రిజీ గారు మిమ్మల్ని ఫాలో చేస్తాను, మా భర్త మీకు అప్పట రామ్ బంటు ఉన్నట్టుగా ఆయన మీరు ఏది చెప్తే అంటారు కదా, ఈయనకి ఎందుకు వచ్చింది? మీ స్పీచెస్ కాకుండా వేరే స్పీచెస్ వినడు, ఎక్కడైనా పత్రిగారే అన్ని చెప్పారు, ఆయన స్పీచెస్ వినండి అని చెప్తారు అందరికి. ఇంతగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? సరే అని ధ్యానానికి కూర్చున్నాను మేడం. ఒకరోజు
ధ్యానానికి కూర్చుంటే ఒకరోజు నీవు ఏం కోరుకున్నావు? మహాకూటేశ్వరని చాలా శక్తి క్షేత్రం. ఉమ్, ఆ క్షేత్రం దగ్గర పరమశివుని ముందు నిలబడుకొని ఇలా కోరుకున్నావు. ఉమ్, అవునా? నువ్వు ఇలాగే చిన్న చిన్నవి చేసుకుంటూ పోతే ఎప్పుడు ఎదుగుతావు? ఉమ్, అందుకే దీని నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు రమ్మంటే ఇప్పుడు రావు. ఎందుకంటే రోజు ఏదో చేస్తున్నావు, దాంట్లోనే ఉండిపోతావు. అది చేస్తున్న పని ఒక దెబ్బ పడితే ఇది వద్దులే, ఇంకా దీని నుంచి బయటికి వస్తావు ఉమ్, అన్నట్టుగా నా గురువు గారు మెసేజ్ ఇచ్చారు. ఓకే. మరి పరమహంస యోగానంద గారిని మరి అక్కడ ఉండే కథలన్నింటినీ కూడా, కొన్ని కథలు, క్యాలీఫ్లవర్, గోబీ పువ్వు, ఉమ్, గోబీ పువ్వు దొంగతనం అని ఒక కథ వస్తుంది ఉమ్, మేడం పరమహంస యోగానందర్లో. అప్పుడు నీవు ఆ కథను కనెక్ట్ చేశాడు నాకు. ఉమ్, అంటే నీకు గోబీ పువ్వు, అక్కడ పోయిన వ్యక్తి గోబీ పువ్వు ఆయనకి గోబీ పువ్వు కావాలి కాబట్టి గోబీ పువ్వునే చూశాడు. అక్కడ బంగారం పెట్టారు, మరి ఏమేమో పెట్టారు, అవన్నీ ఏమీ వాడికి అవసరం లేదు. వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఏమి, నేను గోబీ పువ్వుని ఎలా తీసుకెళ్లాలని ఉంది. అందుకే వాడు గోబీ పువ్వు కనిపించింది. ఇప్పుడు నీవు ఈ సమస్య నుంచి, నువ్వు సమస్య అనుకుంటున్నావు కాబట్టి నీవు ఈ సమస్య నుంచి బయటపడలేవు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా, ఎందుకు వచ్చింది అనే ప్రశ్న చేసుకుంటే నువ్వు దీనిలో కూడా మంచిని చూడు. ఉమ్, అంటే నువ్వు అక్కడ గోల్డ్ ఉన్నా కూడా గోల్డ్ని వదిలిపెట్టి నువ్వు క్యాలీఫ్లవర్ని ఎందుకు చూస్తున్నావు? ఉమ్, అంటే నీ జ్ఞానం ఇంకా క్యాలీఫ్లవర్ వరకే ఉంది. అక్కడ గోల్డ్ దానికంటే కాస్ట్లీది, అంత టన్నులు క్యాలీఫ్లవర్ని కొనుగోలు చేయగల విలువైనటువంటి బంగారం ఉంది. దాని వైపు నువ్వు ఆలోచన చేయకుండా ఈ క్యాలీఫ్లవర్ వైపే ఆలోచన చేస్తున్నావు అని ఒక మెసేజ్ మేడం. అది ఉమ్, ఆ కథను కూడా చదివాను. అలా ప్రతి క్షణం మేడం నాకు ఏదైనా కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది అంటే ఇమ్మీడియట్ నా గురువు గారికి నేను మనసా వాచా కర్మణ నేను సరెండర్ అయ్యి కోరుకుంటున్నాను అనుకున్న వెంటనే నాకు ఏదో ఒక రూపంలో నాకు మెసేజ్ వస్తుంది. యా. సో పత్రి సార్ నుండి మీరు ఏం నేర్చుకున్నారు మేడం ఆయనను చూసి? మాస్ మహారాజ్ మేడం, ఉమ్, ఓకే. మాస్ మెడిటేషన్ ఉమ్, మహారాజ్. ఓకే. ఎవరు రిచ్చా పూరా, వీడు బెడ్ ఇచ్చాడా, నాకు పెద్దగా ఏమో ఇచ్చాడు, ఎవరిని చూడకుండా అందరినీ సమాన తత్వంలో చూసినటువంటి గ్రేట్ మాస్టర్ మేడం ఆయన. రియల్లీ అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పలకరించడం, ప్రతి ఒక్కరికి ధ్యానం చేయి, కులమత భేదాలు లేకుండా, అది చాలా నాకు ఇన్స్పిరేషన్. మరి శాకాహారం గురించి ఏ స్వాములు చెప్పలేదు. ఇట్లా బయటికి వచ్చి నువ్వు శాకాహారిక అని బోర్డులు పెట్టుకొని శాకాహారి చేయండి. అది రియల్లీ నాకు అప్పుడు నేను ఫ్లెక్స్లు పెట్టుకొని శాకాహారాలకు వెళ్తే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. చాలామంది మాకు తెలిసిన వాళ్ళు వీళ్ళకేం బుద్ధి ఉందా లేదా, ఫ్లెక్స్లు పెట్టుకొని రోడ్డు మీద పోతారు వీళ్ళు అని మమ్మల్ని కామెంట్ వాళ్ళు చేస్తే, బట్ నాకు ఇన్నర్లో మాత్రం మేడం నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. శాకాహారంలో స్లోగాన్లు పలకాలంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదాన్ని. నాకేమో ఇన్నర్లో హ్యాపీ అనిపించేది శాకాహారంలో. అది నాకు చాలా నచ్చింది సార్తో. అందరినీ ఈక్వల్గా చూడడం అనేది ఆయన గొప్పతనం. ఆయన నిజంగా అంటే నువ్వు నేను ఇద్దరు గ్రేట్ అంటారు ఆయన, కానీ ఆయనే నేనే. అది ఆయనతో పాటు కొన్ని విషయాల్లో గమనం చేస్తే మాత్రమే తెలుస్తుంది. యా, బాగుంది మేడం. మరి ఎంతో ధ్యానం చేస్తూ, ఎంతో జ్ఞానాన్ని పొందుతూ, పత్రిజీతో ఎంతో సాన్నిహిత్యంగా ఉంటూ, ఆయన ద్వారా ఎన్నో మెసేజెస్ తీసుకుంటూ మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకున్న మీరు పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ నుండి యావత్ ప్రపంచానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? గురువు సత్యం, ధ్యానం సత్యం. 12వ శతాబ్దంలో విశ్వగురు బసవేశ్వరుని నేను చూడలేదు, కానీ ఈ 20వ శతాబ్దంలో నేను పత్రి గారిని చూశాను. ఆయనతో కలిసిన కొన్ని మూమెంట్స్ నాకు చాలా మెమొరబుల్, చాలా మెమొరబుల్. ఆయనకి నిన్ను నా గురువు ద్వారా నేను తెలుపుకోవడం ఇంతే. ప్రతి ఒక్కరికి పిరమిడ్ సత్యము, ధ్యానము సత్యము, గురువు చాలా సత్యము. అలాంటి గురువు మనకి దొరకడు. ఆ గురువు చెప్పినటువంటి వాక్యాలు అవన్నింటినీ మన జీవితంలో పాలన చేయాల. వింటూ ఆయన ప్రతి ఒక్క స్పీచ్ వింటూ ఉంటే మనము ఆయనలాగా తయారు కాకపోయినా అట్లీస్ట్ మనం ఉన్న జీవితాల్లో సంతోషంగా ఉండగలుగుతాం. అందుకోసమే అందరూ ధ్యానం చేయండి. అందరూ కూడా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోండి. ఒక రోజు మీరు భోజనం మానేసినా పర్వాలేదు, కానీ ధ్యానం చేయండి. ఎవరి కోసమో కాదు, మన కోసం.
మన కోసం మన గురువుగారు చెప్పారు, మనం ఖచ్చితంగా ధ్యానం చేయాలి. రోజు 1 గంట ధ్యానం, 1 గంట స్వాధ్యాయం, 1 గంట సత్సంగం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకేదో ఎక్కడో చిన్న కంప్లైంట్ వచ్చిందని మేము అక్కడికి వెళ్ళలేకపోతాం, మీకు అవసరం నచ్చలేదా, వద్దు వెళ్ళొద్దండి. గురుగారు పిఎంసి కొట్టండి, అన్ని వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, వినండి. సత్సంగం అలాగే వినండి. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటని పాటించండి. ఆయన పాదాలను పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పదాలను పట్టుకుంటే చాలు, మన జీవితాలు ఆనందంగా ఉంటాయి. థ్యాంక్ యూ మేడం. నిజంగా ఎంతో చక్కగా, ఎంతో అద్భుతంగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా పత్రి సార్ నుండి మీరు మెసేజెస్ తీసుకొని, ఆయన లాంటి గొప్ప గురువు లేరు, ఆ టైంలో మీరు పుట్టడం ఎంతో అదృష్టం అని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఈ యొక్క సదవకాశాన్ని నాకు కల్పించినందుకు నిజంగా నా గురువు గారికి మరియు మీకు అంత మా పిఎస్ఎస్ఎం సొసైటీకి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, పత్రిజీతో ప్రయాణంలో ఎంతో అద్భుతంగా ఎన్నో మధుర స్మృతులని, ఎన్నో అనుభూతులని ఈరోజు మనం తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.